వెల్కమ్ టు మనా షెఫ్. నేను మీ మాధవిని. మీరు తక్కువ టైంలో మంచి బ్రేక్‌ఫాస్ట్ చేసుకోవాలి అంటే, ఒక్కసారి ఈ బ్రేక్‌ఫాస్ట్‌ని ఖచ్చితంగా ట్రై చేయండి. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా చాలా బావుంటాయండి. వీటిలికి మంచి కాంబినేషన్ చట్నీని గూడా చేసి చూపిస్తున్నాను. ఈ చట్నీ తోటి ఈ ఊతప్పాలు తింటే చాలా బావుంటాయండి టేస్ట్. సింపుల్‌గా చేసుకోవచ్చు. మంచి రుచిగా తక్కువ టైంలో మీరు బ్రేక్‌ఫాస్ట్ చేసుకోవాలి అంటే, ఇవి ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా బావుంటాయి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఎలా చేయాలో చూపిస్తాను. చూసి ట్రై చేయండి. ఈ బ్రేక్‌ఫాస్ట్ చేసుకోవడానికి నేనిక్కడ మిక్సింగ్ బౌల్‌లోకి ఒక కప్పు ఉప్మా రవ్వ వేసుకుంటున్నానండి. దీన్నే బొంబాయి రవ్వ, సుజి అంటారు గదా! అది తీసుకోవాలి. అదే కప్పుతోటి ఒక కప్పు సేమియా కూడా వేసుకోవాలి. మళ్ళీ అదే కప్పుతోటి ఒక కప్పు బాగా చిలికిన పెరుగు వేసుకోండి. పెరుగుని చిలికి ఒక కప్పు తీసుకుంటే సరిపోతుంది. దీంట్లోనే ఒక కప్పు నీళ్లు గూడా పోసుకొని, దీంట్లోనే మీ రుచికి సరిపడా సాల్ట్ గూడా వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి బాగా కలిసేటట్టు కలుపుకోండి. నేనిక్కడ సేమియా తీసుకున్నాను గదా! మీకు సేమియా వద్దు అనుకుంటే సేమియా ప్లేస్‌లో అటుకులైనా తీసుకోవచ్చండి. అటుకుల్ని ఒక కప్పు తీసుకొని మిక్సీ జార్‌లో వేసి మెత్తగా గ్రైండ్ చేసి ఆ అటుకుల పొడిని వేసుకొని కలుపుకోండి. నేను సేమియాతో చేసి చూపిస్తున్నాను. ఈ విధంగా మొత్తం బాగా కలిసిపోయేటట్టు కలుపుకున్న తర్వాత నేనిక్కడ మరొక కప్పు నీళ్లు పోసుకున్నాను. మొత్తం మీద 2 కప్పులు నీళ్లు పోసాననమాట. మనకి ఈ ఉప్మా రవ్వ, సేమియా బాగా నానేటప్పటికి సరిపోతుంది కరెక్ట్‌గా. 2 కప్పులు నీళ్లు కరెక్ట్‌గా సరిపోతాయి. ఇలా నీళ్లు కూడా పోసి బాగా కలిపి ఒక గంట పక్కన పెట్టుకోండి. సేమియా బాగా నానుతుంది. అప్పుడు మనకి ఊతప్పాలు చాలా రుచిగా వస్తాయన్నమాట. నేనిలా కలిపేసి ఒక గంట పక్కన పెట్టేస్తున్నాను. ఈలోపు చట్నీ చూపిస్తాను మీకు. ఈ చట్నీ చేసుకోవడానికి మిక్సీ జార్‌లో అరకప్పు పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకోండి. అలాగే వేయించి పొట్టు తీసి పెట్టుకున్న పల్లీలు అరకప్పు వేసుకుంటున్నాను. దీంట్లోనే వేయించిన పచ్చిమిరపకాయలు మీరు కారానికి తగ్గట్టు వేసుకోండి. నేనైతే ఒక 4 పచ్చిమిర్చిని వేయించి తీసుకున్నాను. దీంట్లోనే మీ రుచికి సరిపడా సాల్ట్ గూడా వేసుకొని, ఒక్క వెల్లుల్లి రెమ్మ వేసుకోండి. అలాగే కొద్దిగా చింతపండు. జస్ట్ కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఇవన్నీ కలిపి కొద్దిగా నీళ్లు పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. నేనిక్కడ చూపిస్తున్నాను గదా! ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకొని, ఈ చట్నీని ఏదైనా బౌల్‌లోకి తీసుకోండి. ఇదే మిక్సీ జార్‌లో కొద్దిగా చట్నీ ఉండిపోయిందండి. కొంచెం నీళ్లు పోసి కలిపి ఆ నీళ్ళను గూడా పోస్తున్నాను. ఇలా చట్నీ రెడీ అయిన తర్వాత దీనికి పోపు పెట్టుకోండి. ఆయిల్‌లో పోపు దినుసులు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని వేయించేసి, ఆ పోపుని ఈ చట్నీలో వేసి మొత్తం బాగా కలిపేసుకుంటే చట్నీ రెడీ. ఈ చట్నీ ఊతప్పాల్లోకి చాలా బావుంటుందండి. ఇలా చేసుకున్న చట్నీని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు చూడండి ఒక గంట తర్వాత నేను మూత తీసి చూపిస్తున్నాను మీకు. సేమియా రవ్వ అనేది బాగా నాని ఈ విధంగా చిక్కబడుతుందనమాట. మనకి దోస బ్యాటర్ లాగా వస్తుంది. ఈ విధంగా ఉండాలి పిండనేది. అప్పుడే మీకు ఊతప్పాలు బాగా వస్తాయి. ఒకవేళ మీకు పిండి కాస్త లూజ్‌గా అనిపిస్తే ఇంకొద్దిగా ఉప్మా రవ్వ వేసి కలుపుకోండి. చిక్కబడిపోతుంది. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో 2 పచ్చిమిరపకాయలని సన్నగా కట్ చేసి వేసుకోండి. ఒక 2 రెమ్మల కరివేపాకుని సన్నగా తరిగి వేసుకోండి. అలాగే ఉల్లిపాయలను గూడా సన్నగా కట్ చేసి వేసుకోండి. ఉల్లిపాయ ముక్కలు మీ ఇష్టమండి. కొద్దిగా ఎక్కువ వేసుకుంటేనే బావుంటుంది టేస్ట్. నేనైతే మీడియం సైజు ఒక 2 ఉల్లిపాయలు వేసుకుంటున్నాను. మీ టేస్ట్‌కి తగ్గట్టు వేసుకోండి ఉల్లిపాయ ముక్కల్ని. దీంట్లోనే ఒక హాఫ్ టీ స్పూన్ దాకా జీలకర్ర వేసుకొని లాస్ట్‌గా ఒక హాఫ్ టీ స్పూన్ వంట సోడా వేసుకుంటున్నాను. వంట సోడా వేయడం వల్ల మీకు చాలా మెత్తగా దూదుల్లాగా వస్తాయన్నమాట. వంట సోడా ఎక్కువ వేసుకోవద్దండి. ఒక హాఫ్ టీ స్పూన్ అలా వేసుకుంటే సరిపోతుంది. ఇవన్నీ వేసుకొని మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోండి. పిండనేది చూడండి ఈ విధంగా ఉండాలన్నమాట. ఈ విధంగా ఉంటే కరెక్ట్‌గా ఉన్నట్టు. ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత ఈ పిండితోటి ఊతప్పాలు వేసుకుందాం రండి. ఈ ఊతప్పాలు వేసుకోవడానికి ఇలా గుంటగా ఉన్న ఏదైనా పాన్‌ని స్టవ్ పైన పెట్టుకోండి. పోపు గరిటె గాని ఏదైనా సరే ఇలా గుంటగా ఉన్నది తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని, ఈ ఆయిల్ కాగిన తర్వాత నేను లైట్‌గా ఆవాలు, జీలకర్ర వేసుకుంటున్నానండి. ఇవి మీ ఆప్షనల్. మీరు డైరెక్ట్‌గా అయినా గుంత పొంగనాలు వేసుకోవచ్చు. చూడడానికి బావుంటుందని నేను ఆవాలు, జీలకర్ర లైట్‌గా వేశాను. ఈ ఆవాలు, జీలకర్ర వేసిన తర్వాత ఈ ఆయిల్‌లో ఒక 2 గరిటెల పిండిని వేసుకోండి. ఈ పిండిని వేసుకున్న తర్వాత ఈ పాన్‌కి మూత పెట్టి ఫ్లేమ్‌ని లో ఫ్లేమ్‌లో పెట్టి ఉడికించండి. ఒక సైడ్ బాగా ఎర్రగా వేగింది అనుకున్న తర్వాత రెండో వైపుకు తిప్పుకొని ఇంక మళ్ళీ మూత పెట్టాల్సిన అవసరం లేదండి. రెండో వైపు కూడా కాస్త కాలనివ్వండి. రెండో వైపు కూడా ఈ రంగొచ్చి వేగిన తర్వాత తీసేసి ఏదైనా ప్లేట్‌లో వేసుకోండి. సేమ్ ఇదే విధంగా మీకు ఎన్ని ఊతప్పాలు కావాలంటే అన్ని వేసుకోవచ్చనమాట. నేను జస్ట్ మీకు చూయించడం కోసం ఒక ఊతప్పం వేసి చూపిచ్చానండి. అలాగే నేను తీసుకున్న పిండికి నాకైతే 6 ఊతప్పాలు వచ్చాయి. దాన్ని బట్టి మీకు ఎంత క్వాంటిటీ కావాలో పిండి అంత క్వాంటిటీ కలుపుకోండి. ఒకవేళ పిండి మిగిలిపోయినా పర్వాలేదు ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని మళ్ళీ చేసుకోవచ్చు. మరి చూసారు కదా! సేమియా తోటి ఊతప్పాలు ఎలా వేసుకోవచ్చో చాలా మెత్తగా బావుంటాయండి. పైన క్రిస్పీగా ఉంటాయి. లోపల మెత్తగా ఉంటాయి. వేడి వేడి ఊతప్పాలని ఈ చట్నీతో తినండి. చాలా రుచిగా ఉంటాయి. ఒకవేళ మీకు ఈ చట్నీ వద్దనుకుంటే మామూలుగా ఊరగాయతో తినొచ్చు. లేదా టమాటా చట్నీతో కూడా బావుంటాయండి. ఒక్కసారి ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే మన షెఫ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.